తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ల వార్షికోత్సవాలకు సంబంధించి నేను క్లియర్గా ఒకటే చెప్తా ఉన్నా. నీవు ఎన్నికల ముందు పదే పదే ఏం చెప్పావంటే రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించారు, అప్పుల పాలు చేశారు, శ్రీలంక మాదిరి అవుతుందని చెప్పావు. మరి ఈరోజు క్లియర్గా అందరూ కూడా అంగీకరిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనా కాలంలో ఆయన చేసిన అప్పు 3,33,000 కోట్లు. 5 ఏళ్లలో ఆయన 3,30,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే మీరేం చేశారని అడుగుతా ఉన్నా. మీరు మొన్న మంగళవారం నాడు కూడా 4,400 కోట్లు అప్పు తెచ్చారు. మీరు టోటల్గా 3,47,000 కోట్ల రూపాయలు వితిన్ 2 ఇయర్స్ మీరు తెచ్చారు, 2 ఏళ్లలోనే. కాబట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దివాళా తీయించి మీరు మన ప్రజల దగ్గర పోయి ఏం చెప్తారు నాకు అర్థం కాలే. మేము అప్పుడేమన్నావు, సంపద సృష్టిస్తా అన్నావు. కాబట్టి మీ స్లోగన్ మార్చుకుంటే బాగుంటుంది. సంపద సృష్టిస్తా కాదు, అప్పులు పుట్టిస్తా. చంద్రబాబు నాయుడు గారి సమర్థత ఏమంటే, డబుల్ ఇంజన్ సర్కారు గొప్పతనం ఏమంటే పెద్ద ఎత్తున అప్పులు తెస్తూ ఉన్నారు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ ఉన్నావు. నీవు చెప్పిన అభివృద్ధి మాకేం కనపడలే.